హాయ్ అండి. నేను సతీష్ అట్ల. మరికొద్ది రోజులలో ఎస్ఎస్‌సి బోర్డ్ 10వ తరగతికి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించనున్నారు. 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ కూడా మరికొన్ని రోజులలో, వారాలలో జరగనున్నాయి. సో, వీటికి సంబంధించి సాంఘిక శాస్త్రం ఎట్లా ఉంటది అనేది చూసినట్లయితే, సో, మనకు ఇప్పుడొచ్చేసి తెలంగాణలో చూసుకున్నట్లయితే 7 పరీక్షలు నిర్వహించనున్నారు. వాటికి సంబంధించి మనకు తెలిసిన విషయమే. ఫిజిక్స్ ఒకరోజు, బయాలజికల్ సబ్జెక్ట్ ఒకరోజు ఉంటుంది. ఇక మిగతా అన్ని కూడా రోజు ఒక పేపర్ నిర్వహిస్తా ఉన్నారు. సో, సాంఘిక శాస్త్రం దీనికి సంబంధించి చూస్తే అవగాహనతో సాధ్యం అని చెప్పి ఉంది. దీనికి సంబంధించి పార్ట్ ఏలో వచ్చేసి ఇందులో 30 మార్కులు ఉంటాయి. అతి లఘు సమాధాన ప్రశ్నలు వచ్చేసి 6 ఉన్నాయి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు, మొత్తం 12 మార్కులు ఉంటాయి. ఇందులో వచ్చేసి ఎలాంటి చాయిస్ అనేది లేదు. ఇక లఘు సమాధాన ప్రశ్నలకు సంబంధించి 6 ఉంటాయి. వాటికి సంబంధించి ఒక్కో ప్రశ్నకు వచ్చేసి 3 మార్కుల చొప్పున ఇస్తారు. మొత్తం వచ్చేసి 18 మార్కులు ఉంటాయి. ఇందులో కూడా ఎట్లాంటి చాయిస్ అనేది లేదు. ఇక వ్యాస రూప ప్రశ్నలకు సంబంధించి చూస్తే 6 ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు వచ్చేసి మనకు 5 మార్కులు అనేది కేటాయిస్తారు. వాటికి సంబంధించి మొత్తంగా వచ్చేసి 30 మార్కులు ఉంటాయి. ఇక అంతర్గత చాయిస్ అనేది ఇందులో మాత్రము వ్యాసరూప ప్రశ్నలలో ఉంటాయి. ఇక పార్ట్ బి విషయానికి వస్తే ఇందులో వచ్చేసి 20 మార్కులు ఉంటాయి. బహుళైచ్ఛిక ప్రశ్నలు 20 ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు వచ్చేసి 1 మార్కు ఉంటుంది. మొత్తంగా వచ్చేసి 20 మార్కులు ఉంటాయి. ఇందులో ఎట్లాంటి చాయిస్ అనేది ఉండదు. కనీసం 20 మార్కులు సాధిస్తే ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారు అవుతారు. ఇది వచ్చేసి మనకి సంబంధించి 80 మార్కులకు సంబంధించినటువంటి పేపర్. సో, దీనికి సంబంధించి సోషల్‌లో విద్యా ప్రమాణాలు అనేవి ఎట్లా ఉంటాయి అనేది ఒకసారి గనక మనం చూస్తే విద్యా ప్రమాణాలలో విషయ అవగాహనకు సంబంధించి వచ్చేసి 45% అంటే 36 మార్కులు కేటాయిస్తారు. ఇక వ్యాఖ్యానించడం దానికి సంబంధించి చూస్తే 10 మార్కులు అంటే 12.5% కేటాయిస్తారు. ఇక సమాచార నైపుణ్యం అనేది దాని ప్రకారంగా చూస్తే 12.5% ఇది కూడా 10 మార్కులు కేటాయిస్తారు. అట్లాగే సమకాలీన అంశాలపై అంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ సమకాలీన అంశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి వాటిపైన ప్రతిస్పందనగా 11.25 9 మార్క్స్ అనేది కేటాయిస్తారు. ఇక పట నైపుణ్యాలు ఏవైతే డయాగ్రామ్స్ ఉంటాయో దీంట్లో సంబంధించి భారతదేశ పటం కావచ్చు, అట్లాగే ప్రపంచ పటం కావచ్చు, ఇట్లా దీనికి సంబంధించినటువంటి ఏవైతే పటాలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి నైపుణ్యాల పరంగా 12.5% అంటే 10 మార్కులు కేటాయిస్తారు. ఇక ప్రశంస అనేది, సున్నితత్వం అనేది దానికి సంబంధించి 12.25 6.25% ఉంటుంది. అది వచ్చేసి 5 మార్క్స్ కేటాయిస్తారు. ఇక ప్రశ్నలు విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి జ్ఞానాన్ని, అట్లాగే అవగాహన సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా రూపొందిస్తారు. సో, వనరుల అభివృద్ధి, సమానత అంటే భూగోళ, అర్థశాస్త్రానికి సంబంధించి సమకాలీన ప్రపంచం, భారతదేశానికి సంబంధించి చరిత్ర, పౌరశాస్త్రం అనే పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు అనేది జరుగుతుంది. ఇక పట నైపుణ్యాన్ని బాగా సాధన చేయాలి. వాటికి సంబంధించి పాఠశాలలోనే కాకుండా ఇంటి వద్ద కూడా ఇండియా, వరల్డ్ మ్యాప్లలో ప్రధాన ప్రాంతాలు, అంశాల ఉనికిని స్వయంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఏవేవి డయాగ్రామ్స్కి సంబంధించి ఏవేవి భాగాలు ఫిలప్ చేయమంటారో, ఎగ్జాంపుల్ తెలంగాణ ఎక్కడుంది, లేకపోతే జమ్మూ కాశ్మీర్ ఎక్కడుంది, లేకపోతే అరుణాచల్ ప్రదేశ్ ఎక్కడుంది, లేకపోతే దాని భారతదేశ పటం కింద శ్రీలంక ఎక్కడుంది, ఇట్లాంటివన్నీ అడిగినప్పుడు వాటికి సంబంధించినటువంటి డయాగ్రామ్స్ మీరు పర్ఫెక్ట్గా చూసుకొని కరెక్ట్ ప్లేస్లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో, ఆ విధంగా ఇండియా, వరల్డ్ మ్యాప్లలో ప్రధాన ప్రాంతాలు, అంశాల ఉనికిని స్వయంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇక భారతదేశ పటం, ప్రపంచ పటం అంతర్గత ఛాయిస్తో ఇవ్వడం అనేది ఉంటుంది. సో, సమకాలీన అంశాలపై ప్రతిస్పందనకు రోజు దినపత్రికలు చదవాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ సంబంధించి డైలీ న్యూస్ పేపర్స్ అనేది చదవాలి. ఇక పాఠ్యాంశాల చివరన ఉన్న కీలక పదాలు, నిర్వచనాలు, పట్టికలు, గ్రాఫ్లను బాగా విశ్లేషణ చేసుకుంటూ చదవాల్సి ఉంటుంది. ఇది దీని సోషల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఎట్లా చదవాలి, ఎట్లా మార్క్స్ 10/10 గ్రేడ్ సంపాదించుకోవాలి అని అంటే, గ్రేడింగ్ A1 గ్రేడ్ సంపాదించుకోవాలి, 10 పాయింట్స్ సంపాదించుకోవాలి అని అంటే ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి.